నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం లైఫ్లో ప్రతిరోజు మనకున్నటువంటి బిజీ షెడ్యూల్స్లో చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా అండి మనకి అయిన వాళ్ళు, మనకు బాగా స్నేహితులు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ బర్త్డేస్ కానివ్వండి, స్పెషల్ అకేషన్స్ కానివ్వండి, ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే మనకు రొటీన్ లైఫ్లో భాగంగా మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో దానికి ఏం చేయాలి? నోట్ డౌన్ చేసుకోవాలి. సో మన ప్రతి ఫోన్లో ఈ మధ్య క్యాలెండర్స్ ఉంటున్నాయి, నోట్స్ ఉంటున్నాయి. సో చక్కగా నోట్ డౌన్ చేసుకోండి. వాళ్ళ స్పెషల్ అకేషన్స్లో స్పెషల్గా ఫోన్ చేసి విష్ చేయండి. వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మర్చిపోయారనుకోండి అంతకన్నా ఎక్కువగా బాధపడతారు. సో బాధపడే అవకాశం మనం ఎవరికి ఇవ్వకూడదు. మన వల్ల ఒకరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. సో మరి ఈ రోజు మీరందరూ సంతోషపడే విధంగా 2 చక్కటి వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఫస్ట్ వంట పేరేంటో తెలుసా? ఊద సొరకాయ అన్నం. అంటే ఊదల కాంబినేషను అలాగే సొరకాయ ఈ రెండింటిని మిక్స్ చేసి మనం ఒక స్పెషల్ రైస్ ఐటమ్ లాగా తయారు చేయబోతున్నాం. ఊదలతో, అన్నంతో కాదు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊద సొరకాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, పచ్చిమిర్చి 4, సొరకాయ ముక్కలు 1 కప్పు, సారపప్పు కొద్దిగా, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉల్లికాడల ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఊద సొరకాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇదేంటి అంటే మనకు ముఖ్యమైన పదార్థము ఒకటి ఊదలు, ఇంకోటి సొరకాయ. ఈ రెండింటి కాంబినేషన్ అనమాట. సో మన ఇంట్లో ఎప్పుడు సొరకాయ ఉండనే ఉంటుందండి. సో మన మార్కెట్కి వెళ్ళినప్పుడు 100% తెచ్చుకునేది సొరకాయ. సో సొరకాయ ఒక రోజు ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా చెయ్యాలి సొరకాయతో, నాకు చాలా ఇష్టం సొరకాయ కూర అన్న, సొరకాయ హల్వా, ఆఫ్ కోర్స్ స్వీట్స్లో చూసుకుంటే. సో మామూలుగా సొరకాయతో ఏది చేసినా కూడా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో సొరకాయతో పచ్చడి కూడా నేను చాలా బాగా చేస్తాను యాక్చువల్లీ. అలా సొరకాయతో మీరు ఇంకేదైనా స్పెషల్గా చేయాలి, ఎప్పుడు రొటీన్గా చేస్తున్నామే అనుకుంటే ఇది మీరు ట్రై చేయొచ్చు 100%. కానీ మీ ఇంట్లో ఊదలు కూడా ఉండాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఊదలు ఏంటి అంటే అన్ని విషయాల్లో, అంటే షుగర్కైనా, ఒబెసిటీకైనా, కాన్స్టిపేషన్కైనా, తర్వాత బీపీ, గుండె, ఇలా ప్రతి ఒక్క దానికి ఊదలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలంటే ఊదల గురించి, కొన్ని రకాల జ్వరాలు ఉంటాయి. అంటే కొంచెం స్పెషల్ జ్వరాలు అంటారు కదా, నార్మల్ వైరల్ ఫీవర్స్ కాకుండా కొన్ని అసలు ఎంతకు తగ్గకుండా అలా ఉంటాయి. సో అటువంటి టైంలో మనకు ఊదలు తినడం వల్ల చాలా బాగా హెల్ప్ అయ్యి, అంటే ఆ టెంపరేచర్ని డౌన్ చేసే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మూత్రాశయంలో రాళ్ల నిర్మూలించే విషయంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. మరి దాంతోపాటు మనం ఇంకొక ముఖ్యంగా సొరకాయ తీసుకుంటున్నాం కాబట్టి సొరకాయ నీరుకాయ బరువు తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, అధిక రక్తపోటును కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది, అలాగే కిడ్నీలో స్టోన్స్ ని కూడా తగ్గించే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో నీరుకాయలు ఎప్పుడు కూడా అంతేనండి, మనకి ఒంట్లో చెడు మలినాలను తొలగించే విషయంలో చాలా బాగా సహాయపడతాయి. సో అటువంటి సొరకాయతో అంత మంచి ఊదలతో మనం ఈరోజు ఒక చక్కటి ఐటెం తయారు చేసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఎంతమంది కంచు పాత్రలు కొన్నారు మీ ఇంట్లో అమృతం కార్యక్రమం చూసి? కొనండి. ఎందుకు ఎప్పుడు చెప్తాను అంటే డెఫినెట్గా బద్దకిస్తాం. అంటే ఇటువంటి కంచు పాత్రల్ని కడగడం అనేది కొంచెం టాస్క్ అంటే ఏం లేదని, దాని వేడి తొందరగా తగ్గదు. ఫస్ట్ పాయింట్. మనకు మామూలుగా స్టీల్ గిన్నెలు, మన ఐరన్ పాత్రల వేడి కన్నా కూడా దీని వేడి ఇంకా ఎక్కువ టైం ఉంటుంది, అదొకటి. కానీ మీరు ఫైనల్గా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలం. దానికోసం మనం ఏదైనా చేయాలి, అప్పుడు అది మన కోసం ఏదైనా చేస్తుంది. సో అందుకేంటి అంటే ఆరోగ్యం విషయంలో ఆరోగ్యకరంగా ఉండాలి, రుచికరంగా మన ఐటమ్స్ ఉండాలి అంటే 100% ఇది వాడితే చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మన బాండి వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసుకుందాం. టూ to 2.5 స్పూన్స్ ఆయిల్ కొంచెం మనకు వేడైన తర్వాత ఇక మనం పోపులోకి వెళ్ళిపోవచ్చు. నార్మల్ పోపు, మసాలా దినుసులు ఏం వేయట్లేదు. మీరు కావాలంటే బిర్యానీ ఆకు, లవంగము, యాలక్కులు అలా వేసుకోవాలి అంటే కూడా మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. నేను సౌత్ ఇండియన్ స్టైల్ కూడా చేస్తున్నా దీన్ని. ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఇది కొంచెం మనం చిటపటలాడిన తర్వాత కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత ఇదిగోండి సారెపప్పు కొంచెం, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు,
ఉల్లికాడలు కొంచెం మనకు వేగిన తర్వాత ఇదిగోండి ఇలా సన్నగా తరుక్కున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. సో ఇది పచ్చివేనండి, ఏమీ ఉడికించలేదు. సో సన్నగా తరుక్కున్న సొరకాయ ముక్కలు ఇది ఒక్కసారి చక్కగా వేయించేసుకుందాం. అండ్ ఇదే టైంలో మనం కాస్త ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి, మగ్గే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది. చాలా సింపుల్ అండి. సొరకాయ ముక్కలు తర్వాత సారపప్పు ఈ రెండు స్పెషల్గా మనం వేసాము. ఉల్లికాడలు సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. అలాగే కాస్త మసాలా దినుసుల్లాగా వేసుకోవాలి అంటే కొంచెం మసాలా ఫీల్ కావాలి అనుకుంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు. అంటే మనం అవసరం లేకుండా అంటే ఒక వంటని అనవసరం లేకుండా దాన్ని ఇంకా వేరేలాగా ఏం చెయ్యం మేము. సో సాత్వికంగానే చేస్తాం. సో అంటే మన ప్రోగ్రామ్ కాన్సెప్టే అది కాబట్టి సాత్వికంగానే ఉంచే ప్రయత్నం చేస్తాం. బట్ అవసరమైనప్పుడు వేస్తాం మేము చక్కగా మసాలా దినుసులు, చాలా మంచివి మసాలా దినుసులు కూడా. సో అవి కూడా వేస్తూ ఉంటాం, కానీ సాధ్యమైనంత వరకు అలా సింపుల్గా ఉంచేస్తాం అన్నమాట వంటని. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. సో చివరిలో కూడా కాస్త పైనుంచి వేసుకోవడానికి కావాలంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే మొత్తం ఇందులో వేసేస్తాను అంటే మొత్తం ఇందులో కూడా వేసుకోవచ్చు. నేను మొత్తం వేసేసాను యాక్చువల్లీ. ఇది ఒకసారి చక్కగా వేయించేద్దాం. సో ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. మీ చర్మంపై తామరుందా? ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదా? అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. కాకరకాయను అలాగే సిరా ఇంకును కలిపి చక్కగా నూరి ఒక చూర్ణంలాగా తయారు చేయాలి. ఆ చూర్ణాన్ని తామర ఎక్కడైతే ఉందో అక్కడ చక్కగా అప్లై చేయాలి. అలా తరచూ 3 రోజులు చేసినట్టయితే తామర ఇట్టే మాయమైపోతుంది. ఈ ఇబ్బంది మీకుంటే తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయాయి, ముక్క కూడా ఇలా మనకి నలుగుతోంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ ఊదా అన్నం ఏదైతే ఉందో అది చక్కగా ఇందులోకి తీసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి. చూసారా ఎంత సింపుల్ వంట, సాత్వికమైన వంట. పెద్దవాళ్ళకి పెట్టండి, హాయిగా ప్రశాంతంగా తింటారు. ఎటువంటి జీర్ణానికి సంబంధించిన ఇబ్బందులు ఉండవు, ఎటువంటి షుగర్ లెవెల్స్ పెరగవు. ఇలా బోల్డ్ రకాల ఉపయోగాలు ఉంటాయి. ఓకే, ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేయాలండి. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఓకే, ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని బౌల్లోంచి ఇలా సర్వ్ చేసేసుకుందాం. చూసారా, ఇలా వేడివేడిగా కమ్మకమ్మగా ఊద సొరకాయ అన్నం మీ అందరి కోసం రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఊద సొరకాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, పచ్చిమిర్చి 4, సొరకాయ ముక్కలు 1 కప్పు, సారపప్పు కొద్దిగా, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉల్లికాడల ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఊద సొరకాయ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, సారపప్పు, ఉల్లికాడలు, సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించుకొని పెట్టుకున్న ఊదల అన్నం వేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఊద సొరకాయ అన్నం రెడీ. చూసారు కదా, ఊద సొరకాయ అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
వావ్! పచ్చి కొబ్బరి చాలా బాగా యాడ్ అయింది టేస్టు. ఊదలు చాలా కమ్మగా ఉన్నాయి. సొరకాయ రుచి అద్భుతంగా ఉంది. ఆహా, చాలా చాలా బాగుందండి, కమ్మగా ఉంది. అందుకే చెప్తున్నాం కదా, పెద్దవాళ్ళకి పెడితే ఎటువంటి సందేహం లేకుండా అమ్మో అమ్మో అని భయపడకుండా ప్రశాంతంగా తింటారు, ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సజ్జ పనస గింజల రోటీ. చాలా పెద్దగా ఉంది పేరు అనుకుంటున్నారా? సజ్జ పిండి అండి, పనస గింజలు అందరికీ తెలుసు. దాంతో రోటీ తయారు చేయడం మాత్రం చాలా మందికి తెలియదు. తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సజ్జ పనస గింజల రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, పెసరపిండి 1 కప్పు, పనస గింజలు 1 కప్పు, వేయించిన పల్లీలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సజ్జ పనస గింజల రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు సజ్జ పిండి, పనస గింజలు ఈ రెండింటి కాంబినేషన్ లో మనం చేస్తున్నాం. సో సజ్జ పిండి అంటే ఇది కూడా ఆరోగ్యానికి సూపర్ అండి. అంటే షుగర్ ఉన్న వాళ్లకు, తర్వాత గుండె సమస్యలు ఉన్న వాళ్లకు చాలా బాగా పనిచేస్తుంది. అంటే షుగర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా హాయిగా ప్రశాంతంగా తినొచ్చు అనమాట. సో అంతేకాకుండా ఇది మనకు క్యాన్సర్ కారకాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఎముకలకు కూడా చాలా మంచిది. సో పిల్లలకు కూడా రెగ్యులర్ గా పెడుతూ ఉండండి. సజ్జపిండితో ఈ వంటనే కాదు, మామూలుగా సజ్జపిండిని ఏ రకంగా ఉపయోగించే అవకాశం ఉంటే అలా మీరు ఉపయోగించవచ్చు హాయిగా. ఆ తర్వాత పనస గింజలు. సో పనస గింజలు బేసిక్గా స్కిన్ కి చాలా మంచిది. అంటే పనస పండు మీ అందరికీ తెలుసు కదా, సో అందులో గింజలు మనం పడేస్తూ ఉంటాం. సో ఈసారి అలా పడేయకుండా మీకు పనస పండు తిన్నాక చక్కగా ఆ గింజలన్నింటినీ కడిగేసి ఇలా చక్కగా ఉడికిచ్చేసేయండి. ఇది స్కిన్కి చాలా మంచిది, ఎముకలకు చాలా మంచిది. ఇది కూడా జీర్ణక్రియకు చాలా చాలా మంచిది అనమాట. అలాగే గుండె సమస్యలు ఉన్న వాళ్లకు, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, ఇలా చాలా వాటికి మనకు పనస గింజలు కూడా ఉపయోగపడతాయి. ఓకే, సో ఈరోజు ఈ పనస గింజల్ని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం. ఇదిగోండి, ఇలా ఇలా మనం బ్రేక్ చేస్తే ఇలా బ్రేక్ అయ్యేటట్టు మంచి ప్రాపర్గా ఉడికించుకోవాలి. ఓకే, సో ఆ తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా సజ్జపిండి అది మనం బయట నుంచి తెచ్చుకోవాలి. అంటే రెడీమేడ్గా మన దగ్గర ఉండకపోవచ్చు అదనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి ఈ పనస గింజలు ఉన్నాయి కదా, సో దీన్ని ఉడికిచ్చేసుకున్నాం కదా, దీన్ని మనం ఒక పేస్ట్గా తయారు చేసుకుందాం. సో నున్నటి పేస్ట్ లాగా కాస్త మీరు వాటర్ కూడా లైట్గా వాటర్ కూడా పోసుకోవచ్చు. వై? బికాస్ బ్లేడ్స్ అవి మళ్ళీ కట్ కాకుండా. ఎంత ఉడికిచ్చినా కూడా కొంచెం మనకు ఆ చిన్న ఆ హార్డ్నెస్ ఉంటుంది. సో అందుకు కాస్త నీళ్లు పోసుకొని ఒక చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆ తర్వాత మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, చక్కగా ఇలా మనం పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. ఇదేంటి, ఉడికించిన పనస గింజల్ని పేస్ట్ చేసేసాం. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక మామూలుగా మనం రోటీ అన్నాం కదా, సో రోటీకి ఏమేం చేస్తామో అవన్నీ కూడా చేసుకుందాం. ఫస్ట్ ఇదిగోండి సజ్జపిండి, మన ముఖ్యమైన పదార్థం కదా. సజ్జపిండి 1 కప్పు నిండా వేసేసాను. దీంతో పాటు కాస్త పెసరపిండి కూడా వేసుకుందాం. కొంచెం కరకరలాడుతూ ఉంటుంది, బాగుంటుంది. ఆ తర్వాత కాస్త కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఇది మనకి రెడీమేడ్గా బయట దొరుకుతుంది కదా, అందరి ఇళ్లలో ఉంటుంది ఖచ్చితంగా. ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు, ఆ తర్వాత కరివేపాకును కూడా కొంచెం ఇలా మనము బ్రేక్ చేసి వేసేసుకోవాలి. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం ఇంకోటి ఏంటి, పనస గింజలు. పనస గింజల పేస్ట్ కూడా అంతా అక్కర్లేదు, కొంత, అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. పనస గింజలు చాలా అంటుకుంటూ ఉంటాయి, ఎందుకంటే మనకు మామూలుగా పనస పండు తెలుసు కదా దాని తత్వం ఏంటి, ఎలా ఉంటుందనేది. సో చాలా అంటుకుంటాయి. సో ప్రాపర్గా దాన్ని మనము ఈ పొళ్ళతో బాగా కలపాలన్నమాట. ఈ పిండితో ఈ పొళ్ళతో బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం వాటర్ పోసుకోవాలి. సరే, మొత్తం చేతికి ఇలా అంటుకుపోతుంది అంటే అంతే, అది పేస్టీగా ఉంటుంది చాలా. సో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత కాస్త నూనె కూడా వేసుకుందాం.
ఈ విధంగా మనం పిండి ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇలా మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఈ వేయించిన పల్లీలు ఉన్నాయి చూసారా, సో ఈ పల్లీలను కొంచెం మనం కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఓకే, సో దీన్ని కూడా ప్రస్తుతానికి అలా పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి ఇలా ఒక ఆకు తీసుకొని దానికి కాస్త నూనె రాసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో, సజ్జ పిండి అలాగే పనస ఇవన్నీ కలిపిన పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా చక్కగా ఇలా తీసుకొని, సజ్జ పిండి కదండి 100% ఇలా బ్రేకేజెస్ వస్తాయి, ఇలా మనం క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. సో మీరేం కంగారు పడద్దు చేసుకునేటప్పుడు. ఇది కామన్, అంటే ఇందులో మనం ఏమి గోధుమ పిండి అవన్నీ ఏం మిక్స్ చేయలేదు. చాలా హెల్దీ అండి. మిక్స్ చేయకండి, 100% మీరు ఆకులో చేశారంటే ప్రాపర్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాము. పెనం కూడా వేడవుతూ ఉంటుంది. అంతేనండి, వెరీ సింపుల్. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏదో ఒక ప్లాస్టిక్ పేపరో లేకపోతే నూనె తాలూకు పేపరో మన ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ ప్యాకెట్ మీద వాటిలో కూడా చేసుకోవచ్చు హాయిగా. బట్ కొందరు ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే 100% అరిటాకు కూడా దొరుకుతుంది. అది కూడా పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. సో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు దంచుకున్నాం కదా పల్లీలు, వేయించిన పల్లీలు ఇలా వేసుకొని కాస్త నూనె తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుందాం. ఓకే, పెనం కూడా వేడెక్కిందండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఈ పెనం మీద బోర్లించుకుందాం. అండ్ బోర్లించిన తర్వాత కూడా ఇటువైపు కూడా మనం చక్కగా ఇలా పల్లీలు తీసుకొని కాస్త నూనె తీసుకొని ఇలా తడదాం. ఇప్పుడు దీన్ని చక్కగా మనం నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. చాలా మంది మైగ్రేన్ ఇబ్బందితో ఉంటారు. ఆ తలనొప్పి ఎప్పటికీ తగ్గదు, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా అప్పుడప్పుడు రెడ్యూస్ కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, నీళ్లలో అల్లం ముక్క, దాల్చిన చెక్క, ఆ తర్వాత కొంచెం పసుపు వేసి బాగా మరిగించాలి. అది కాస్త చల్లారిన తర్వాత 5-6 స్పూన్ల నిమ్మరసము అలాగే కాస్త తేనె వేసి బాగా కలుపుకొని ఆ నీటిని తీసుకున్నట్టయితే మైగ్రేన్ ఇట్టే వెళ్ళిపోతుంది. ఈ ఇబ్బంది మీకు ఎప్పుడైనా ఎదురైతే తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేద్దామండి. సో ఇది కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మన జొన్న రొట్టె ఎలాగైతే జాగ్రత్తగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా నోరూరించే సజ్జ పనస గింజల రోటి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సజ్జ పనస గింజల రోటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, పెసరపిండి 1 కప్పు, పనస గింజలు 1 కప్పు, వేయించిన పల్లీలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సజ్జ పనస గింజల రోటి తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన పనస గింజల్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండి, పెసరపిండి, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, పనస గింజల పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు, నూనెను కూడా పోసి చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న పల్లీలు చిన్న రోటీలో వేసి కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పిండిని అరిటాకుకు నూనె రాసి రోటీలాగా ఒత్తుకొని పైనుంచి కచ్చాపచ్చాగా దంచుకున్న పల్లీల పొడిని వేసి అద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా వేడి చేసుకుని ఒత్తుకున్న రోటీని తవాపై వేసి పైనుంచి పల్లీల పొడిని కూడా వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సజ్జ పనస గింజల రోటీ రెడీ. చూసారు కదా, సజ్జ పనస గింజల రోటీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
బాగుందండి. సజ్జ టేస్ట్ చాలా బాగుంటుంది అంటే సజ్జపిండి రుచి సూపర్గా ఉంటుంది యాక్చువల్లీ. పెసరపిండి కూడా వేసాం కదా, అది కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో అంటే చాలా కమ్మగా ఉంది, మధ్య మధ్యలో అలా పల్లీలు తగులుతూ, పైన అద్దాం కదా, సో అలా పల్లీలు తగులుతూ చాలా బాగుంది. ఒకటి ఏంటంటే ఇది తయారు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సజ్జపిండి ఉంది కాబట్టి, ఇందులో వేరే పిండిలు ఏం వాడట్లేదు కాబట్టి, సో మనకు ఇలా ఒత్తడం అనేది మనకు బ్రేక్స్ వస్తూ ఉంటాయి, దాన్ని బట్టి చూసుకుంటూ ఒత్తుకోవాలి. అదొకటే అండి, ఇంకేం లేదు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.